హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ వేసినటువంటి స్కెచ్ 100% సక్సెస్ అయ్యింది. దివ్యానికితని బిగ్ బాస్ కాపాడాలనుకున్నాడు. దివ్యానికిత ఈ వారం సేవ్ అయింది. టీఆర్పీ కోసం బిగ్ బాస్ ఏదైనా చేశాడని చెప్పి మళ్ళీ నిరూపించుకున్నటువంటి బిగ్ బాస్ టీము. సో అసలు బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిండో, దివ్యానికిత ఎలా సేవ్ అయింది, బిగ్ బాస్ టీఆర్పీ కోసం ఏదైనా చేస్తాను కదా, దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే బిగ్ బాస్కు భారీ టెస్ట్ ఇచ్చినటువంటి ఇమాన్యుయల్, బిగ్ బాస్ టీం మొత్తం షాకు, హౌస్ మొత్తం షాక్ అయ్యారు. నాగార్జున గారు కూడా షాక్ అవ్వడం జరిగింది. ఆ షాక్ ఏందనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. నిన్న బిగ్ బాస్లో 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరిగింది. రిమైనింగ్ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఎవరి గురించి ఎవరు వస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను 24/7 ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. ఎపిసోడ్ కన్నా ముందే మీకు బిగ్ బాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. మీకు అప్డేట్ అనేది 24/7 వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోదాము. సోది లేకుండా సుత్తి లేకుండా ఆపరేషన్ దివ్య బిగ్ బాస్ స్టార్ట్ చేసిండు. సక్సెస్ అయ్యిండు 100% టీఆర్పీ కోసం బిగ్ బాస్ ఏదైనా చేస్తానని చెప్పాం కదా. సో బిగ్ బాస్ ఇక్కడ టీఆర్పీ కోసం తను దివ్యానికితను సేవ్ చేయాలనుకున్నాడు. సో సేవ్ చేసిండు. ఈ వారం నో ఎలిమినేషన్ కావడానికి ముఖ్య కారణమే బిగ్ బాస్ వేసినటువంటి భారీ స్కెచ్. బిగ్ బాస్ వేసినటువంటి స్కెచ్లో ఇరుక్కపోయి మన ఎవరు ఇమాన్యుయల్ బిగ్ బాస్ ఫేవరెట్గా డిసిషన్ తీసుకోవడం వల్ల ఈసారి ఎలిమినేషన్ అనేది లేదు. మీరు అన్నది నిజమే, 100% ఈ వారం నో ఎలిమినేషన్ ఉంది. దివ్యానికిత సేవ్ అయ్యారు. అందరూ అనుకున్నారు కదా, దివ్యానికిత తనుజతో పెట్టుకుంది, తనుజ ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేశారు, దివ్యానికిత ఎలిమినేషన్ కావాల్సిందే అని అన్నారు కదా. సో వాళ్ళ ఆశలన్నీ ఫటాఫట్ అయ్యాయి. సో వాళ్ళ ఆశలపైన బిగ్ బాస్ని కళ్ళంతా అయినట్లు నీళ్లు చల్లారు. సో దివ్యానికిత మొత్తానికి సేవ్ అవ్వడం జరిగింది. దివ్యానికితను సేవ్ చేయడానికి ముఖ్య కారణము టీఆర్పీ స్టంటు. బిగ్ బాస్ షో అంటేనే టీఆర్పీ షో. టీఆర్పీ కోసం బిగ్ బాస్ ఏదైనా చేస్తాడని తెలుసు కదా. అదే టీఆర్పీ కోసము బిగ్ బాస్ దివ్యానికితని సేవ్ చేయడం జరిగింది. ఎందుకంటే దివ్యానికిత వర్సెస్ తనుజ గొడవలో టీఆర్పీ అనేది భారీగా పెరిగింది. ఇదే టీఆర్పీ ఇలాగే కంటిన్యూ కావాలంటే దివ్యానికితని బిగ్ బాస్ హౌస్లో ఇంకా 2 వారాలు ఉంచడానికి బిగ్ బాస్ కంపల్సరీ ప్లాన్ చేస్తాడు. దివ్యానికిత ఇదే విధంగా గొడవ కంటిన్యూ చేసుకుంటూ టాప్ 5కి వెళ్ళినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దివ్యానికిత వల్ల టీఆర్పీ వస్తుందంటే 100% బిగ్ బాస్ దివ్యానికితను కంపల్సరీ బిగ్ బాస్లో ఉంచుకుంటాడు. బిగ్ బాస్ హౌస్లో ఉంచుకుంటాడు. అలాగే బిగ్ బాస్ తనకు నచ్చింది ఏదైనా చేస్తాడు. నచ్చని విషయాలు అంటే ఏదైనా పక్కకు పెట్టేస్తాడు. శోభా శెట్టిని BBC1లో తీసుకుంటే తన ఫస్ట్ నుంచి నెగిటివిటీ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 9 నుంచి 10 వారాలు తనని కాపాడుకుంటూ వచ్చిండు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శోభా శెట్టి ఉండడం వల్ల గొడవలు జరుగుతాయి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి తనని 10 వారాలు కాపాడుకుంటూ వచ్చిండు. సో ఏ సీజన్లో తీసుకున్నా ఎవరో ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ కాపాడుకుంటూ వస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా కంటెంట్ వస్తుందంటే బిగ్ బాస్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అది ఆడియన్స్ ఓట్ వేసిందా ఓట్లు వేయలేదా ఇవన్నీ కన్సిడర్ చేయకుండా తనకు నచ్చిందే చేస్తుంటాడు. అలాగే నిన్న 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయ్యారు. ఆ 4 ఫ్యామిలీ మెంబర్స్లో బర్నీ గారి ఫ్యామిలీ, ఇమాన్యుయల్ ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, అలాగే దివ్యానికిత ఫ్యామిలీ. ఈ 4 ఫ్యామిలీలో మీకు ఎవరు నచ్చారనేది కింద కామెంట్ పెట్టండి. నాకైతే కళ్యాణ్ పడవల ఫ్యామిలీ ఫాదర్ చెప్పిన డైలాగు ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరే నీవు 10 మంది కోసం బతకాలరా, 10 మంది నీ కోసం, నీవు 10 మంది కోసం బతుకు, 10 మందితో నీ కోసం బతకట్లు చేసుకోకు, అలాగే చాలా నీతిగా ఉండు, అలాగే నీవు గెలవాలనుకుని పక్క వాళ్ళని తొక్కకు, అలాగే నువ్వు మంచివాడనే పేరు తెచ్చుకో, ప్రజలు నువ్వు మంచివాడని వస్తే నాకు అదే చాలు, డబ్బు శాశ్వతం కాదు, డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది అని చెప్పడం నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. అలాగే 10 మంది చేతుల్లో అంటే 10 మంది పెడితే నువ్వు బతకొద్దు, నువ్వు 10 మంది పెట్టే విధంగా ఉండు అని చెప్పడం. ఓవరాల్గా చూసుకుంటే ఏ ఫాదర్ అయినా సరే ఏం చెప్తారంటే అరే నువ్వు కప్పు కంపల్సరీ గెలవాలరా, మనకు ఆ కప్పు గెలవడం వల్ల మనకు పైసలు వస్తాయిరా అని చెప్పి అట్లా ఆశ చెప్పి కప్పు ఎలా అనుకుంటారని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళ ఫాదరు డబ్బు ముఖ్యం కాదు మనకు, నీ నీతి ముఖ్యము, నువ్వు ఎలా గెలిచావనేది ముఖ్యము, అలాగే నీ మంచితనం ముఖ్యం అని చెప్పడం నాకైతే చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి. సో మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే ఉంటాయండి. ఎలా ఉంటాయంటే వాళ్ళు నీతిగా బతుకుతారు, ఎవరిని అన్యాయం చేయరు, ఎవరు పుట్టగొట్టరు. కాబట్టి వాళ్ళు బతికిన రోజుల్లో మధ్యతరగతి కుటుంబాన్ని లైఫ్ని అనుభవిస్తారు. సో వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే లైఫ్ గడుపుతారు.
ఒక లేదు అంటే ఒక రాజకీయ నాయకుని తీసుకోండి, లేకపోతే ఒక బిల్డర్ని తీసుకోండి, ఒక ఎవరినైనా తీసుకోండి, మీరు అన్యాయం చేస్తేనే డబ్బులు అనేది సంపాదిస్తారు, ఒకరిని కడుపు కొడితేనే డబ్బులు అనేది సంపాదిస్తారు. ఆ విధంగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు మొత్తము ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎవరిని కడుపు కొట్టాలి, ఎవరిని చేయాలి, ఎక్కడ స్కామ్ చేయాలి అనే ఆలోచనలే ఉంటాయి. అందుకోసం వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. మధ్యతరగతి కుటుంబాలు మంచితనం వల్ల వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతారు. మధ్యతరగతి ఫ్యామిలీలో లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్. అలాగే ఎవరి కోసం ఎవరెవరు వస్తున్నారు అనేది చెప్తా చూడండి. ఇక్కడ బిగ్ బాస్ కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ వస్తారు. ఆ ఫైవ్ మెంబర్స్ రావాలంటే మీది ఏదైనా ఒక సీక్రెట్ చెప్పండి అని చెప్తారు. సో ఇక్కడ అందరు సీక్రెట్ చెప్పడం వల్ల ఒక్కొక్క ఫ్యామిలీ అయితే వస్తుంది. ఫస్ట్ సుమన్ శెట్టి ఫ్యామిలీ స్టేజ్ పైకి వస్తుంది. సుమన్ శెట్టి గారి కోసము శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ కూతురు, వాళ్ళ డాటరు, వాళ్ళ కూతురు, అలాగే వాళ్ళ కొడుకు ఇద్దరు రావడం జరుగుతుంది. అంటే సుమన్ శెట్టి వాళ్ళ కూతురు, కొడుకు రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేటప్పుడు చాలా ఫన్గా ఉంటారు, ఫన్ క్రియేట్ చేస్తారు. సో అది అప్డేటు. అలాగే సంజన గారి కోసం సంజన గారి మమ్మీ వాళ్ళ చుట్టాలు వస్తారు. అలాగే రీతు కోసం వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బిగ్ బాస్ రన్నర్ అయినటువంటి అఖిల్ సర్దాక్ వస్తాడు. అలాగే తనుజ కోసం హరితేజ గారు, అలాగే యాక్టర్ హీరో అయినటువంటి పవన్ వస్తాడు. అలాగే డెమోన్ పవన్ గురించి వాళ్ళ ఫ్రెండ్, అలాగే వాళ్ళ డాడీ రావడం జరుగుతుంది. ఇక్కడ డెమోన్ పవన్కు అంత సెంటిమెంటు వెనుక ఉన్న అంత పూర్ ఫ్యామిలీ ఉన్నా కూడా డెమోన్ పవన్ ఎక్కడ తన సెంటిమెంట్ని కానీ ఎక్కడ యూజ్ చేసుకోలేదు. అలాగే ఎక్కడ సింపతి అనేది క్రియేట్ చేసుకోలేదు. వాళ్ళ డాడీకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎప్పుడు ఆ సింపతి కార్డ్ అనేది డెమోన్ పవన్ యూజ్ చేయలేదు. అలాగే వాళ్ళ డాడీ కౌగలించుకోవచ్చా అని నాగార్జున సార్ని అడిగినప్పుడు నాకే బాధ అనిపించింది. సో అంత జెన్యున్గా ఉన్నాడని అనిపించింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేటు. అలాగే ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది ఈ వారం అంటే కళ్యాణ్ పడాల టాప్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్లో డెమోన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ, ఫోర్త్ ప్లేస్లో బర్నీ, ఫిఫ్త్ ప్లేస్లో దివ్య, సిక్స్త్ ప్లేస్లో సంజన. టోటల్గా ఓటింగ్ ఆర్డర్ ఇలా ఉంది. బిగ్ బాస్ 9 11th వీక్ ఓటింగ్ ఆర్డర్ ఇది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడు అందిస్తున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.